ఇండియా ఇంగ్లాండ్ మధ్య ఇవాళ మొదలైన థర్డ్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా బ్యాట్స్మెన్ అదరగొట్టారు. రోహిత్ శర్మ, జడేజా సెంచరీలతో మోత మోగిస్తే టెస్ట్ డెబ్యూట్ చేసిన టాలెంటెడ్ యంగ్ బ్యాట్స్మెన్ సర్ఫరాజ్ ఖాన్ ధనాధన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. దీనితో మొదటి రోజు ముగిసేసరికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. సో ఎవరు ఎలా ఆడారో ఈ థర్డ్ టెస్ట్ డే 1 రివ్యూలో తెలుసుకోవడంతో పాటుగా ఈ రోజు నమోదైన కొన్ని సెన్సేషనల్ రికార్డ్స్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మన తెలుగు స్పోర్ట్స్ అడ్డా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. బ్యాటింగ్కి అనుకూలించే రాజ్కోట్ పిచ్పై టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీమిండియాకి ఇంగ్లాండ్ బౌలర్స్ షాక్ ఇచ్చారు. 10 ఓవర్లు ముగిసేలోపే 33 రన్స్కి ఏకంగా 3 వికెట్లు తీసి టీమిండియాని కష్టాల్లో పడేశారు. ఫుల్ ఫామ్లో ఉన్న యశస్వి జైస్వాల్ని 10 రన్స్కే మార్క్వుడ్ అవుట్ చేయగా లాస్ట్ మ్యాచ్లో సెంచరీ హీరో శుభ్మన్ గిల్ ఈసారి డకౌట్గా మార్క్వుడ్ బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. తర్వాత కాసేపటికే రజత్ పటీదార్ కూడా కేవలం 5 రన్స్ చేసి స్పిన్నర్ టామ్ హార్ట్లీ బౌలింగ్లో అవుట్ అవడంతో 33 రన్స్కే 3 వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాలు పడింది. అసలే సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ లాంటి కొత్త కుర్రాలకి ఇదే మొదటి మ్యాచ్ కావడంతో ఆ సమయంలో వీళ్ళని కాకుండా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ రవీంద్ర జడేజాని 5th ప్లేస్లో ఆడించాలన్న వ్యూహం అద్భుతంగా పండింది. రోహిత్ శర్మ, జడేజా ఇద్దరు మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డ్ని కూడా పరుగులు పెట్టించారు. ఈరోజు వీళ్ళ ఇద్దరి పార్ట్నర్షిప్ వల్ల టీమిండియా భారీ స్కోర్ చేయగలిగింది. రోహిత్కి జడేజా సూపర్ సపోర్ట్ ఇవ్వడంతో రోహిత్ ఏకంగా సెంచరీతో కదం తొక్కాడు. టీ విరామం తర్వాత సెంచరీ చేసిన రోహిత్ ఆ తర్వాత ధనాధన్ బ్యాటింగ్తో ముందుకు సాగి 131 రన్స్ వద్ద మార్క్వుడ్ బౌలింగ్లోనే స్టోక్స్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 204 పరుగుల భారీ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. ఇక ఆ తర్వాత వచ్చిన కొత్త కుర్రాడు సర్ఫరాజ్ ఖాన్ ఎంతో కసిగా ఆడుతూ ఇదొక టెస్ట్ మ్యాచ్ అని కాకుండా ఓడిఐ తరహా బ్యాటింగ్తో బౌండరీల మోత మోగించాడు. ఈ క్రమంలో కేవలం 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి మంచి ఊపులో ఉన్నాడు. అయితే మరో లో పాతుకుపోయిన రవీంద్ర జడేజా 90స్లోకి చేరుకోగానే సెంచరీ చేయాలి అన్న ఉద్దేశంతో చాలా రక్షణాత్మకంగా ఆడుతూ వచ్చాడు. ఈ క్రమంలో చాలా బంతులను వేస్ట్ చేయడంతో ఒక దశలో సెంచరీ చేయాలన్న ఒత్తిడిలో 99 రన్స్ వద్ద పాజిబుల్ కాని రన్ కోసం ప్రయత్నించడంతో సర్ఫరాజ్ ఖాన్ రన్అట్ అయ్యాడు. అలా డెబ్యూట్ మ్యాచ్లోనే ధనాధన్ బ్యాటింగ్ చేసి సెంచరీ వైపుగా సాగుదామనుకున్న సర్ఫరాజ్ ఖాన్ 66 బంతుల్లో 9 4లు 1 6తో 62 పరుగులు చేసి రన్అట్ అయ్యాడు. ఆ తర్వాత ధ్రువ్ జురెల్ కాకుండా కుల్దీప్ యాదవ్ని నైట్ వాచ్మెన్ బ్యాట్స్మెన్గా పంపి రోహిత్ మంచి పని చేశాడు. ఇక సర్ఫరాజ్ అవుట్ అయిన నెక్స్ట్ బాల్కే జడేజా సెంచరీ కూడా కంప్లీట్ చేశాడు. జడేజాకి ఇది టెస్ట్లలో 4వ సెంచరీ. ఇక ఆ తర్వాత మరో వికెట్ పడకుండా జడేజా, కుల్దీప్ యాదవ్లు జాగ్రత్తగా ఆడుతూ 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసి డే 1ని ముగించారు. జడేజా, ధ్రువ్ జురెల్, అశ్విన్ లాంటి బ్యాట్స్మెన్ ఉండడంతో టీమిండియా డే 2లో భారీ స్కోర్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంతటి డామినేటెడ్ పొజిషన్లో టీమిండియా ఉండటానికి రోహిత్ శర్మ, జడేజాల డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్పే కారణమని చెప్పాలి. ఇద్దరు అద్భుతంగా ఆడి సెంచరీలతో మోత మోగించారు. ఈ క్రమంలో ఈ మ్యాచ్లో మొదటి రోజు నమోదైన కొన్ని సెన్సేషనల్ రికార్డ్స్ గురించి చెప్పుకుందాం. రోహిత్ శర్మ సెంచరీతో టెస్టులో సెంచరీ చేసిన ఓల్డెస్ట్ ఇండియన్ కెప్టెన్గా 73 ఏళ్ల రికార్డుని బద్దలు కొట్టాడు. 1951లో 36 ఏళ్ల 278 రోజుల వయసులో విజయ్ హజారే ఇంగ్లాండ్పై కెప్టెన్ హోదాలో సెంచరీ చేస్తే ఆ రికార్డుని ఇప్పుడు రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. రోహిత్ శర్మ ఇప్పుడు 36 ఏళ్ల 291 రోజుల వయసులో టెస్టులో సెంచరీ చేసి ఓల్డెస్ట్ ఇండియన్ కెప్టెన్గా ఈ రికార్డుని సాధించాడు. అంతేకాదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఇండియా తరపున అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్గా తన పేరిట ఉన్న రికార్డుని ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఈ WTCలో మొత్తం 8 సెంచరీలతో రోహిత్ టాప్లో ఉండగా కోహ్లీ అండ్ మయాంక్ అగర్వాల్ 4 సెంచరీలతో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. 3 సెంచరీలతో గిల్, రాహుల్ అండ్ పంత్ థర్డ్ ప్లేస్లో ఉన్నారు. రోహిత్ అయితే ఎవ్వరికీ అందనంత దూరంలో దూసుకుపోతున్నాడు సెంచరీల విషయంలో ఈ WTC పీరియడ్లో. మరో రికార్డు వచ్చేసి రోహిత్ శర్మ ఇవాళ కొట్టిన 3 6లతో టీమిండియా తరపున అత్యధిక 6లు కొట్టిన కెప్టెన్గా కూడా MS ధోని రికార్డుని రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. 330 ఇన్నింగ్స్లలో ధోని 211 6లు కొడితే రోహిత్ శర్మ కేవలం 121 ఇన్నింగ్స్లలోనే 212 6లతో ధోని రికార్డుని బద్దలు కొట్టాడు. రవీంద్ర జడేజా కూడా టెస్టులో ఇవాళ 3000 రన్స్ మార్క్ని దాటాడు. ఇది ఒక మైల్ స్టోన్ అని చెప్పాలి అతనికి. ఇది టీమిండియా ఇంగ్లాండ్ మధ్య థర్డ్ టెస్ట్ డే 1 రివ్యూ. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన తెలుగు స్పోర్ట్స్ అడ్డా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.